అంటే బ్రహ్మజ్ఞానం కదా. బ్రహ్మం అంటే ఏమిటి అంటే పరమాత్మ, ఆయన్నే పరమేశ్వరుడు, భగవంతుడు, ఇలా పేర్లలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ, పరబ్రహ్మము లేదా ఆత్మ, ఈ శబ్దములన్నీ ఎవరిని చెప్తున్నాయో ఆయనే శ్రీ మహావిష్ణువు. కనుక ఆయన యొక్క నామములు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మము గురించి చెప్పిన నామములేగా. నామములు ఊరికనే సౌండ్స్ కావు, శబ్దాలు కావు కదా, అర్థవంతమైనవి కదా. ఒక్కొక్కటి కూడా అర్థవంతమైన, పట్టు పిట్టు అన్నట్టు ఉండవు కదా. వాడికి అర్థం ఉంది. విష్ణువు హరిహి అంటే వాడికి ఒక అర్థం ఉంది కదా. అర్థవంతమైన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదము నుంచి స్వీకరించినవే ఈ నామములన్నీ గనక, వేదం మనందరికీ శిరోధార్యం గనక ఈ నామములన్నీ బ్రహ్మమును తెలియజేయనివి. నీకు బ్రహ్మము గురించి జ్ఞానం కావాలి గనక ఈ నామముల యొక్క అర్థములన్నీ బ్రహ్మము గురించి జ్ఞానం ఇవ్వడానికి వచ్చాయి గనక ఇవి శ్రవణానికి, మననానికి, తర్వాత స్మరణకి, చెట్టు చివరికి కావాల్సిన అదే కదా. స్మరణలో ఉండిపోవాలి అన్నీ కూడా. అది అన్ని సాధనలు దేనికోసం అయ్యా అంటే స్మరణ కోసం అన్నారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ స్మరణ దేనికోసం? మోక్షం కోసం. స్మరణాన్ముక్తి అంటే అర్థం ఏంటి? స్మరణ అంటే నిరంతరం నీ స్మృతిలో ఉండిపోవాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత అన్నాడు కదా కృష్ణ పరమాత్మతో అర్జునుడు. అందుకే స్మృతిర్లబ్ధ్వా, స్మృతి అంటే స్మరణయే. కనుక నా స్మరణలో నిలిచిపోవాలి ఈ నామములు మనకి. అంటే అర్థస్పృహతో నామములు మిగలాలి మనకి. అందుకు ముందు అర్థ వివేచన చేస్తూ అంత అర్ధశక్తి దాగిన నామాన్ని మన మనసులో పట్టుకోవాలి. అందుకే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని అనేక పర్యాయాలు మనం ఇదే వేదికపై చెప్పుకుంటూ తెలుసుకున్నాం కనుక ఈ మాట తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తే చెప్తుంది ఇక్కడ.